వెల్కమ్ టు మై ఛానల్ ఆశ్రిత వరల్డ్. టుడే రెసిపీ పావ్ బజ్జీ. ముందుగా మనం పావుని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను రండి. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు వేడిగా ఉన్న పాలు తీసుకోవాలి. ఇందులోకి 1 టీ స్పూన్ డ్రై ఈస్ట్ వేసుకోవాలి. మనకి డ్రై ఈస్ట్ అనేది ఆన్లైన్లో ఉంది, 30 రూపీస్ పెడితే వస్తుంది మనకి డ్రై ఈస్ట్ అనేది. ఈస్ట్ అంతా మంచిగా పాలలో మిక్స్ అయ్యేట్టు కలుపుకోవాలి. ఇలా ఈస్ట్ని ఒక 20 మినిట్స్ పక్కకు పెడితే మనకు రెడీ అవుతుంది. మూత పెట్టుకొని ఒక 20 మినిట్స్ పక్కకు పెట్టేసేయాలి. ఇప్పుడు ఇలా 20 మినిట్స్ తర్వాత ఈస్ట్ అనేది రెడీ అయింది కదా, ఇందులోకి 2 కప్పుల మైదా పిండి యాడ్ చేసుకోవాలి. మైదా పిండి వేసాక బాగా మిక్స్ చేసుకోవాలి. 1 టీ స్పూన్ షుగర్ వేసుకోవాలి. ఇప్పుడు మంచిగా ఈస్ట్ అంతా పిండికి పట్టేట్టు బాగా కలుపుకోవాలి. ఓవెన్ యూజ్ చేయకుండా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో పావ్ అనేది నేను ఈరోజు చూపిస్తాను చూడండి. ఇలా మంచిగా పిండికంతా ఈస్ట్ పట్టేట్టు కలుపుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. పిండి మనకు కొంచెం జిగురుగా ఉండాలి, మరీ సాఫ్ట్గా ఉండొద్దు. అలా అయితే పావ్ అనేది బాగా వస్తుంది. పిండి చేతికి అంటుకున్నట్టు అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకొని కలుపుకుంటే చేతికి అంటుకోకుండా ఉంటుంది. ఇలా పిండి వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీలో ఉండాలి. ఇలా అయితే మనకి పావులు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. జిగురు జిగురుగానే ఉండాలి పిండి అనేది. చూసారు కదా, ఇలా ఉంటే సరిపోతుంది పిండి. కొంచెం ఆయిల్ వేసుకొని మనం ముద్దలా ఇలా ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ముద్దని మనం 1 గంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. పావు చేయడం చాలా ఈజీ, కాకపోతే టైం మాత్రం చాలా ఎక్కువగా పడుతుంది. ఇలా పిండి ప్రిపేర్ చేసుకొని 1 గంట సేపు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. చూసారు కదా, గంట తర్వాత తీస్తే పిండి ఎంత బాగా ఫ్లఫీ అయిపోయిందో. కొంచెం ఆయిల్ వేసుకొని పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. గంట తర్వాత మనకి పిండి అనేది మనం ఎంత క్వాంటిటీ తీసుకున్నామో అంతకి డబుల్ క్వాంటిటీలో ఫ్లఫీగా వస్తే మనకి ఈస్ట్ అనేది బాగా వర్క్ అయినట్టు. ఎంత మంచిగా ఈస్ట్ అనేది ఇలా ఫ్లఫీగా అవుతే మనకి పావ్ అనేది అంత ఫ్లఫీగా వస్తుంది. పిండి అంతా ఇలా ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూసారు కదా, ఆయిల్ వేసాక మనకి చేతికి కూడా పిండి అంటుకోదు. ఇలా రెడీ చేసుకున్న పిండిని చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక ట్రేకి కొంచెం ఆయిల్ వేసుకోవాలి. బేకింగ్ కోసం ఆయిల్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ స్టీల్ బేకింగ్ ట్రే తీసుకున్నాను, మీరు మాత్రం అల్యూమినియంది తీసుకోండి. ఇలా స్టీల్ తీసుకుంటే నాకు కొంచెం అడుగున అంటుకున్నవి. అలా అంటుకోకూడదంటే అల్యూమినియంని తీసుకుంటే చాలా బాగా వస్తాయి పావులు అనేవి. చూసారు కదా, మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్న పిండి ముద్ద నుంచి కొంచెం ముద్ద తీసుకొని ఇలా ఎక్కడ కూడా క్రాక్స్ లేకుండా బ్యాక్ సైడ్ టర్న్ చేసుకుంటూ పావు అనేది మనం ప్రిపేర్ చేసుకోవాలి రౌండ్గా. క్రాక్స్ లేకుంటే మనకి పావు అనేది పైన సాఫ్ట్గా వస్తుంది. ఇలా మంచిగా బాల్ లాగా టర్న్ చేసుకుంటూ మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న పావుని మనం ఆయిల్ రాసి పెట్టుకున్నాం కదా, ట్రేలో అప్లై చేసుకోవాలి. 1 అవర్ మనం ఒక క్లాత్ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత ఎంత ఫ్లఫీ అయిన పావులు అనేవి రెడీ అవుతాయి. చూసారు కదా, మనం పెట్టిన పిండి క్వాంటిటీకి డబుల్ క్వాంటిటీగా పావులు అనేవి స్ప్రెడ్ అయ్యాయి. ఇప్పుడు మనకి పావుల పైన కొంచెం గోరువెచ్చగా ఉన్న మిల్క్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా మిల్క్ వేయడం వల్ల మనకి పైన అనేది కొంచెం కలర్గా వస్తుంది. మనం బేకింగ్ ప్రాసెస్ అనేది మైక్రో ఓవెన్లో చేయట్లే కాబట్టి, ఇలా నార్మల్గా బేక్ చేస్తున్నాం కాబట్టి అంత కలర్ రాదు. ఎందుకంటే నార్మల్గా బేక్ చేస్తున్నాం కదా, అంత కలర్ అయితే అస్సలు రాదు. కానీ మంచి ఫ్లఫీగా అయితే వస్తాయి పావులు అనేవి. ఇప్పుడు ఒక బౌల్ బాగా హీట్ చేసుకొని అందులోకి ఈ ట్రేని పెట్టుకోవాలి. 40 మినిట్స్ మనం బేక్ చేసుకుంటే ఫ్లఫీ అయిన పావులు అనేవి రెడీ అవుతాయి. 40 మినిట్స్ బేక్ చేసుకుంటే మనకి సాఫ్ట్గా పావులు అనేవి రెడీ అవుతాయి. స్టవ్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా బేక్ చేసుకున్న పావులకి కొంచెం చల్లారాక బటర్ అనేది అప్లై చేసుకోవాలి. ఇలా బటర్ అప్లై చేసుకుంటే మనకి పావులు అనేవి షైనింగ్గా కనిపిస్తాయి. ఆయిల్ అయినా అప్లై చేసుకోవచ్చు, బటర్ అయినా అప్లై చేసుకోవచ్చు. ఇలా పావులన్నిటికీ బటర్ అనేది అప్లై చేసుకొని
ఒక తడి క్లాత్ని పెట్టుకొని ఒక 1 అవర్ మళ్ళీ పావులను పక్కన పెట్టుకోవాలి. ఇలా పక్కన పెట్టుకుంటే పావులు అనేవి సాఫ్ట్గా అవుతాయి. మనం బేక్ చేసినప్పుడు పావులు అనేవి కొంచెం గట్టిగా అవుతాయి. ఇలా క్లాత్ పెట్టి 1 అవర్ పెడితే పావులు అనేవి సాఫ్ట్గా అయిపోతాయి. ఇప్పుడు మనం చుట్టూ నైఫ్తో ఇలా కట్ చేసుకోవాలి. ట్రే నుంచి పావులు అనేది సపరేట్ అవుతాయి. చూసారు కదా, ఎంతో ఫ్లఫీ అయిన పావులు అనేవి రెడీ అయ్యాయి. సేమ్ మనం మార్కెట్లో తీసుకునే పావులు లాగానే ఫ్లఫీగా వచ్చాయి. చూసారు కదా, చుట్టూ మంచిగా బేక్ అయింది పావు అనేది. చెప్పాను కదా నేను ఇక్కడ స్టీల్ దానిలో బేక్ చేశానని, అందుకే కొంచెం అడుగున మాత్రం అంటుకున్నాయి పావులు. అల్యూమినియంది యూజ్ చేస్తే అలా అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం పావు బజ్జీ కోసం పావు అనేది 2 పీసెస్గా కట్ చేసుకుందాం. చూసారు కదా, కట్ చేసుకుంటే పావు అనేది ఎంత ఫ్లఫీగా బబుల్స్తో ఉందో లోపల. ఇప్పుడు మనం ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ బాగా హీట్ అయ్యాక 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. పావు టీ స్పూన్ కారం, పావు టీ స్పూన్ ఉప్పు, పావు టీ స్పూన్ పావు బజ్జీ మసాలా వేసుకోవాలి. ఒక్కసారి బటర్కి అంతా పట్టేట్టు మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొత్తిమీర ఫ్రై అయ్యాక మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా పావులు వేసుకోవాలి. ఇలా 2 సైడ్స్ పావు మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఒక్క 5 మినిట్స్ ఇలా ఫ్రై చేసుకుంటే మనకి పావు అనేది రెడీ అవుతుంది. టూ సైడ్స్ తిప్పుకుంటూ పావులు అనేవి మనం ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా, పావులు అనేవి ఎంత బాగా ఫ్రై అయిపోయాయో. ఇప్పుడు మనం ఇలా ఫ్రై చేసుకొని పెట్టుకున్న పావులను తీసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బాజీ ప్రిపేర్ చేసుకుందాం. ఒక కుక్కర్లోకి 3 ఆలుగడ్డల్ని మధ్యలో కట్ చేసుకొని వాటర్ వేసుకొని 3 విజిల్ వచ్చేంత వరకు బాగా కుక్ చేసుకోవాలి. బాజీ అనేది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో. ఇప్పుడు ఒక కడాయి పెట్టుకొని కడాయి హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ బటర్ వేసుకోవాలి. ఇందులోకి 1 కప్పు సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు యాడ్ చేసుకొని బాగా ఫ్రై అవ్వనివ్వాలి. ఒక అరకప్పు ఫ్రోజన్ బఠానీ తీసుకున్నాను నేను ఇక్కడ. నార్మల్ బఠానీ అయితే ఉడికించుకొని యాడ్ చేసుకోవాలి. ఫ్రోజన్ బఠానీ అయితే నార్మల్గా వేసుకుంటే తొందరగా కుక్ అయిపోతుంది. చూసారు కదా, బఠానీ కూడా చాలా తొందరగా కుక్ అయిపోయింది. 1 కప్ టమాటో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. టమాటో కూడా ఒక 5 నిమిషాలు బాగా మగ్గనివ్వాలి. ముంబైలో చాలా ఫేమస్ అయిన పావ్ బాజీ అనేది ఇంట్లోనే మనం చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సేమ్ స్ట్రీట్ స్టైల్లో టేస్టే ఉంటుంది. చూసారు కదా, మూత పెట్టుకొని ఒక్క 5 నిమిషాలు ఇలా కుక్ చేసుకుంటే తొందరగా సాఫ్ట్ అవుతాయి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత స్మాషర్ ఉంటుంది కదా, ఆలు స్మాషర్, దాంతో మనం ఇలా స్మాష్ చేసుకోవాలి. ఇలా స్మాష్ చేసుకోవడం వల్ల మనకి స్ట్రీట్ స్టైల్లో తిన్నట్టుగానే అనిపిస్తుంది. బఠానీ అంతా స్మాష్ అయ్యేంత వరకు ఇలా స్మాష్ చేసుకోవాలి. ఒక 10 నిమిషాలు ఇలా స్మాష్ చేస్తే మనకి రెడీ అవుతుంది. ఇలా స్మాష్ చేసినప్పుడు బఠానీ స్మాష్ అయితే ఉడికినట్టు, లేదంటే ఇంకాస్త కొంచెం వాటర్ వేసుకొని ఉడకపెట్టుకోవాలి. చూసారు కదా, మనకి బఠానీ అంతా స్మాష్ అయిపోతుంది. చిన్నపిల్లలైనా పెద్దవాళ్ళైనా స్ట్రీట్ ఫుడ్కి చాలా ఇష్టపడుతూ ఉంటారు కదా. మనం అదే స్ట్రీట్ ఫుడ్ ఇంట్లో చేస్తే చాలా ఇష్టంగా తినేయొచ్చు. అందరూ హ్యాపీగా తింటారు. సేమ్ అదే టేస్ట్ ఉందని కూడా చెప్తారు. మీరు కూడా ఇంట్లో ఒక్కసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇప్పుడు మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న ఆలుని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక్కసారి ఈ ఆలు అంతా బఠానీకి పట్టేట్టు స్మాష్ చేసుకోవాలి.
ఈ బాజీలో మెయిన్ అంటే స్మాష్ చేసుకోవడమే. ఎంత బాగా స్మాష్ చేసుకుంటే బాజీ అనేది అంత బాగుంటుంది. చూసారు కదా, ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం మొత్తం అంతా మిక్స్ అయ్యేట్టు స్మాష్ చేసుకోవాలి. చూసారు కదా, ఆలు అంతా స్మాష్ అయిపోయింది. ఇప్పుడు ఇందులోకి మనకి రుచికి సరిపడినంత కారం, ఉప్పు యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ 1 టీ స్పూన్ కారం వేస్తున్నాను. 1/2 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పావు బజ్జీ మసాలా వేసుకోవాలి. పావు బజ్జీ మసాలా మనకి మార్కెట్లో అవైలబుల్ ఉంటుంది. ఒకవేళ లేదంటే మనం ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ మంచిగా ఆలుకి పట్టేట్టు ఒక్కసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయ్యాక 1 టీ స్పూన్ బటర్ వేసుకోవాలి. బటర్ బాగా హీట్ అయ్యాక సన్నగా కట్ చేసుకొని పెట్టుకున్న 1/2 కప్పు ఉల్లిపాయలు వేసుకొని ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా ఉల్లిపాయలు ఫ్రై అయ్యాక సన్నగా తరుక్కున్న వెల్లుల్లిపాయలు మరియు అల్లం కొంచెం వేసుకోవాలి. ఫ్రెష్గా వేసుకోవడం వల్ల మనకి బాజీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా తురిమి వేసుకుంటే. 1/2 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి కలిపి ఉంటుంది ఇక్కడ పేస్ట్ అనేది. అల్లం వెల్లుల్లి బాగా ఆయిల్లో ఫ్రై అయ్యాక పావు టీ స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాం కదా ఆలు మిక్స్ అనేది ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇలా ఆలు మిక్స్ అంతా ఒక్కసారి బటర్లో ఫ్రై అయ్యేంత వరకు కలుపుకోవాలి. 1 టీ స్పూన్ కసూరి మేతి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కసూరి మేతి వేసుకోవడం వల్ల మనకు బాజీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి 2 కప్పుల వాటర్ యాడ్ చేసుకోవాలి. బాజీ అనేది కొంచెం లిక్విడ్గానే ఉంటుంది కాబట్టి ఇందులో వాటర్ వేసుకొని బాగా కుక్ చేసుకోవాలి. 10 మినిట్స్ కుక్ చేసుకుంటే మనకి బాజీ అనేది ప్రిపేర్ అవుతుంది. అలా మంచిగా బటర్లో ఫ్రై చేసుకున్న పావు పెట్టుకొని ఈ బాజీ పెట్టుకొని తింటే ఎంత సూపర్గా ఉంటుందో టేస్ట్ అయితే. మీరు ఎప్పుడైనా ట్రై చేశారా? ట్రై చేయకుంటే కంపల్సరిగా ట్రై చేయండి. ఇందులోకి కొంచెం ఫుడ్ కలర్ యాడ్ చేసుకోవాలి. ఇలా ఫుడ్ కలర్ వేసుకోవడం వల్ల మనకి సేమ్ స్ట్రీట్ స్టైల్లో అమ్ముతారు కదా బాజీ, అలానే ఉంటుంది. ఒక్కసారి ఫుడ్ కలర్ అంతా పట్టేట్టు మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రెష్గా కట్ చేసుకొని పెట్టుకున్న కొత్తిమీరని యాడ్ చేసుకోవాలి. బాజీ కన్సిస్టెన్సీ అనేది వీడియోలో నేను చూపిస్తున్నాను కదా, ఈ కన్సిస్టెన్సీ వస్తే రెడీ అయినట్టు. చూసారు కదా, ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోవాలి. పావ్ బజ్జీ రెడీ అయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.